హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మరో హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. ఒక సూపర్ పవర్ఫుల్ లడ్డు అని చెప్పొచ్చు దీన్నైతే. ఈ శీతాకాలంలో ఈ గోంద్ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకు ఒకటి తీసుకోవడం వల్ల ఈ సీజన్ లో వచ్చే జలుబు జ్వరాల నుంచి ఇది దూరం చేస్తుంది. ఎముకలకు కీళ్లకు బలాన్ని ఇస్తుంది. అలాగే కాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల. ప్రెగ్నెంట్ ఉమెన్స్ గానీ అలాగే డెలివరీ అయిన లేడీస్ కి గానీ బాలింతలకి ఈ లడ్డు చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ గోందుతోనే మనం ఈ రోజు లడ్డు చేసుకోబోతున్నాము. ఇందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ అయితే ఇన్ని కాదనమాట, చాలా ఉపయోగాలు దీన్ని తీసుకోవడం వల్ల. అంతేకాకుండా ఇక్కడ మనము 9 రకాల నట్స్ అండ్ సీడ్స్ ని యూజ్ చేసి ఈ లడ్డు చేసుకోబోతున్నాము. ఈ లడ్డూలో ఐరన్, ప్రోటీన్, కాల్షియం అన్నీ కూడా పుష్కలంగా ఉంటుంది. సో అందుకనే దీన్ని ఒక హెల్దీ పవర్ఫుల్ లడ్డు అని చెప్తున్నాను. మరి అయితే ఈ గోంద్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. తయారు చేసుకునే ప్రాసెస్ కన్నా ముందర మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను గోంద్కి గోంద్ కటీరాకి డిఫరెన్స్ చూపిస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది మనము సమ్మర్ లో యూజ్ చేసే గోంద్ కటీరా, ఇంకా ఇదేమో వింటర్ సీజన్ లో యూజ్ చేసే గోంద్. అంటే ఇప్పుడు మనము లడ్డు చేసుకోబోతున్నాం కదండి, ఇది తుమ్మ జిగురు అనమాట. నల్ల తుమ్మ చెట్టు నుంచి తీసిన జిగురు ఇది. ఇదైతే ప్రత్యేకించి ఈ వింటర్ సీజన్ లో యూజ్ చేస్తారు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి గానీ బాలింతలకు గానీ దీంతో లడ్డు చేసిస్తుంటారు. ఇది శరీరానికి వేడినిచ్చే గుణం కలిగింది. సో అందుకని వింటర్ సీజన్ లో దీన్ని యూజ్ చేస్తారు. రెండు కూడా చూడటానికి అయితే ఒకేలా ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. కాకపోతే గోంద్ కటీరా అనేది కొంచెం షైనింగ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే గోంద్ అయితే కొంచెం షైనీగా ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే మనము ఈ గోందుతో లడ్డు చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో 50 గ్రాముల గోంద్ వేసుకోవాలి. అంటే తుమ్మ జిగురు తెలుగులో చెప్పాలంటే. ఇది మనకి గ్రోసరీ షాప్స్లో కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. వీటిల్ని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ గోంద్ని శీతాకాలంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇందులో వేడి చేసే గుణం ఉంటుందన్నమాట. సో అందుకని ఈ సీజన్లో వచ్చే జలుబు దగ్గు అలాంటివన్నీ కూడా తగ్గిపోతుంది దీన్ని తీసుకోవడం వల్ల. ఇంకా ఎముకలకి బలాన్ని ఇస్తుంది ఇది. ముఖ్యంగా ఇది బాలింతలకి పెడుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత బాడీ రికవర్ అవ్వడానికి కానీ పాలు పట్టడానికి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఇంకా బాడీకి ఎనర్జీని ఇస్తుంది, ఇంకా ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ గోంద్ మనకి వేగే కొద్దీ చూడండి బాగా పొంగుతుంది ఇలాగా. సో మీరు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే కొద్దిగా బ్యాచెస్ గా వేసుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం ఒకేసారి అయితే వేయకూడదు. ఈ గోంద్ కానీ కంప్లీట్ గా పొంగకపోతే మనకి తినేటప్పుడు లడ్డూలో చాలా హార్డ్ గా ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా అన్నీ కూడా పొంగే వరకు వెయిట్ చేసి తీసుకోవాలి ప్లేట్లోకి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ చక్కగా ఆల్మోస్ట్ పొంగిపోయినాయి. ఇలా అయిపోయిన తర్వాత వీటిల్ని మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనం వేసుకున్న గోంద్ మొత్తం కూడా పొంగి ఎంత చక్కగా పాప్కార్న్స్ లా వచ్చేసినాయో. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత 1/2 కప్పు జీడిపప్పులను కూడా వేసుకొని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకొని దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత 1/2 కప్పు బాదం పప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ బాదం పప్పుల్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేయించుకొని వీటిని కూడా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పిస్తా పప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కంప్లీట్గా మీ ఆప్షనలే, ఏమైనా లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఎండు ద్రాక్ష చక్కగా ఇలా పొంగితే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 1 కప్పు మక్కనాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి తామర గింజలు, పూల్ మక్కన అంటారు వీటిని. దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ మక్కన వేగిందని తెలియడానికి ఒకదాన్ని ఇలా నలిపి చూస్తే చక్కగా క్రిస్పీగా అవ్వాలన్నమాట. సో ఇక్కడ వేగలేదు, ఇంకొంచెం సేపు వేపుకున్న తర్వాత చూడండి చక్కగా క్రిస్పీగా వచ్చేసింది కదా. ఇలా అయితే వేగిపోయినట్టే. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పుచ్చగింజలు, వాటర్ మిలాన్ సీడ్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వెంటనే వేగిపోతాయి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గసగసాలని కూడా వేసుకొని వేయించుకోవాలి.
గసగసాలు కూడా వెంటనే వేగిపోతాయి. ఇలాగా కొద్దిగా కలర్ మారంగానే దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వేగడానికి ఎక్కువ టైం పట్టదు, వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. సో లైట్గా ఇలా కలర్ మారిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ మనం 9 రకాల నట్స్ అండ్ సీడ్స్ని ఫ్రై చేసుకున్నాము. ఇవి మాత్రమే వేయాలని ఏం లేదండి, మీకు కానీ ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా నట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా చల్లారేదాకా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ శనగపిండి జస్ట్ బైండింగ్ అన్నట్టు వేసుకున్నాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు శనగపిండిని. ఒకవేళ ఈ లడ్డు బాలింతల కోసం అయితే ఈ శనగపిండి వేసుకోవద్దు. సో శనగపిండి మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి, మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాం కాబట్టి నేతిలో గోధుమ పిండి వేయిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఇంకో టీ స్పూన్స్ వరకు కూడా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న గోంద్ అలాగే నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోయినాయి. సో దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ గోంద్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న గోంద్ని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ పిండి ప్లేట్లోకి వేసేసుకుందాము. తర్వాత ఇదే మిక్సీ జార్లో మఖనాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. జస్ట్ పల్స్ మోడ్లో 2 to 3 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటేనే మఖనా పౌడర్ అయిపోతుంది. తర్వాత మిగతా పప్పులన్నిటిని కూడా యాడ్ చేసేసుకుందాము. సో వీటిల్ని ఒకేసారి గ్రైండ్ చేసేయకుండా మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే హీట్కి మొత్తం ముద్దలా అయిపోతుంది అనమాట. సో పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పలుకులు పలుకులుగా ఉంటే కూడా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ఫ్లేవర్ కోసము కొద్దిగా జాజికాయని ఇలా తురుముకొని తీసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ వచ్చే విధంగా. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1.5 కప్పుల వరకు బెల్లం వేసుకుంటున్నాను. అందులో ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇందులో సొంటి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. తర్వాత మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ బెల్లము జస్ట్ కరిగితే చాలు, పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో పోసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా గట్టితో కలిపేసుకోవాలి. ఇలా మిగతా బెల్లం నీళ్ళు కూడా పోసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. వెచ్చగా ఉన్నప్పుడే ఉండలు కూడా చుట్టేసుకోవాలి. మళ్ళీ కంప్లీట్గా ఆరిపోతే మనకి లడ్డూల్లా చుట్టుకోవటం కొంచెం కష్టమైపోతుంది. సో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఒకసారి బాగా కలిపేసుకొని లడ్డూల్లా చుట్టుకోవటమే. ఇంకా ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని మనకి నచ్చిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవటమే. ఇంకా దీనికి గార్నిషింగ్ కావాలనుకుంటే పైన నేను ఇలాగైతే నట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మొత్తం పిండి అన్నిటినీ కూడా లడ్డూలా చుట్టుకోవటమే. ఈ శీతాకాలంలో ఈ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకోటి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదండి ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి. అంతేకాకుండా మనం నట్స్ అండ్ సీడ్స్ అన్ని చాలా యాడ్ చేసాము. సో ఈ పవర్ఫుల్ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వింటర్ స్పెషల్ గోంద్ రెసిపీ లడ్డు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఈ గోంద్ గురించి తెలియదు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఆల్రెడీ కమెంట్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.